देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। గుడ్ మార్నింగ్ అందరికీ. మరి న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన కలెక్టర్ మేడం గారికి, ఎల్బీ సార్కు, మిగతా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కు, మరి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో ఉన్న ప్రిన్సిపల్స్కు, మరి టీచర్స్కు, మరి పిల్లలకు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మరి ఇప్పుడు మనం ప్లాన్ ఏముంది ఈ కొత్త సంవత్సరంకి అంటే, ఫస్ట్ మనకు వచ్చేది ఎగ్జామ్స్. ఇప్పుడు అయితే ఎగ్జామ్స్ కన్నా ముందు ఇంకా 2 months ఉంది కాబట్టి మనం ప్రిపరేషన్ క్రాష్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్క కాలేజెస్లో. మరి కొత్త కాలేజెస్కి కూడా ప్రపోజల్స్ పంపించినాము, గవర్నమెంట్కి పంపించినాము. ఎగ్జాంపుల్ గండీడ్, రాజాపూర్, మూసాపేట్, కౌకుట్ల, హన్వాడ అలాంటి ప్లేసెస్కి మనము రిక్వెజిషన్ పెట్టినాము మనం పర్మిషన్ కోసము. మరి కొత్త కాలేజెస్ కూడా స్టార్ట్ అయినాయి మహమ్మదాబాద్లో, సిసికుంటాలో. మరి అక్కడ కూడా కొంచెం మంచి పిల్లలు అయితే బాగానే అడ్మిషన్ తీసుకున్నారు. మరి బిల్డింగ్ ప్రపోజల్స్ కూడా నడుస్తున్నాయి. అంటే మనం ఎడ్యుకేషన్ పరంగా చూస్తే లాస్ట్ ఇయర్ నుంచి చాలా ప్రోగ్రెస్ అవుతుంది. మరి మన సీఎం గారు, మన ఎమ్మెల్యే గారు అందరు కూడా ఎడ్యుకేషన్కు చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్కి అయితే ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. మన కాలేజ్కి అయితే చాలా అంటే చాలా మన ఎమ్మెల్యే గారు చాలా సహాయం హెల్ప్ చేస్తుంటా పిల్లలకు ప్రతిదీ అనుకూలంగా ఉంటున్నారు. మనం కూడా చాలా ధైర్యంగా పనిచేస్తున్నాము. మన కమిషనర్ గారు, కొత్త కమిషనర్ గారు కృష్ణ ఆదిత్య సార్ వచ్చినారు. మరి ఆయన కూడా చాలా మంచిగా ప్లాన్డ్గా మన డిపార్ట్మెంట్కి తీసుకొని నడుస్తున్నారు. మరి ఎలా చేయాలి, లెక్చరర్స్ బాధ్యత ఏంటి, ప్రిన్సిపల్స్ బాధ్యత ఏంటి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ బాధ్యత ఏంటి, పిల్లలకు ఎలా మోటివేట్ చేయాలి, అవి అన్నీ కూడా మాకు టైంకు మీటింగ్స్ పెట్టేసి మనకు పిలిపిస్తున్నారు. మరి అవి అన్ని డైరెక్షన్లు కూడా ఇస్తున్నారు. మనం చాలా మంచిగా కూడా రిజల్ట్ తీసుకొస్తాం. ప్రతిసారి కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నాము. ప్రతి ఒక్క కాలేజ్లో అమ్మాయిల సంఖ్య చాలా ఉంది. మన గర్ల్స్ కాలేజ్లో కూడా మన దగ్గర 2278 పిల్లలు మన దగ్గర అడ్మిషన్ తీసుకుంటే, కొంచెం బీసీ హాస్టల్ లేక కొంతమంది పిల్లలు మళ్ళీ టీసీ తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి దగ్గర 2000 అమ్మాయిలు మన దగ్గర చదువుతున్నారు. డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. వొకేషనల్ కోర్స్ ఉంది, జనరల్ కోర్స్ ఉన్నాయి. మరి ఇవి అన్నీ చేస్తా మన పిల్లలు స్టేట్ టాపర్స్, డిస్ట్రిక్ట్ టాపర్స్ అలా వస్తున్నారు. చాలా సంతోషంగా మనం ఫీల్ చేసినాం. లాస్ట్ ఇయర్ అంతా మంచిగా వర్క్ చేసినాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ తీసుకురావాలి. మన ఎమ్మెల్యే సార్ చాలా అంటే చాలా మన పిల్లల మీద దృష్టి పెడుతున్నారు, ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడుతున్నారు. మనకు అసలు ఏది కూడా నెగిటివ్ రెస్పాన్స్ లేదు, అన్ని పాజిటివ్. ఇంకా సారే వచ్చి ప్రతి టైంలో వచ్చి మనకు చూసి మీకు ఏం కావాలి అని వాటర్తో సహా, మళ్ళీ బెంచెస్తో సహా, మళ్ళీ మిషన్స్, స్వింగ్ మిషన్తో సహా మరి ఇవి అన్నీ కూడా మన దగ్గర చేస్తున్నారు. ఈ సంవత్సరంలో కొత్త ఇనాగ్రేషన్ ఏమైందంటే, మరి పయోనీర్ అనేటటువంటి ఎంసెట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. దాంట్లో ఆ ఎంసెట్ ప్రోగ్రాంలో బాయ్స్ కాలేజ్లో ఒక సెంటర్ పెట్టినారు, గర్ల్స్ కాలేజ్కి ఒక సెంటర్ పెట్టినారు. ఎందుకంటే గర్ల్స్ బాయ్స్ సపరేట్ కోచింగ్ తీసుకుంటేనే బాగా అని మరి అలాంటి కోచింగ్ కూడా జరుగుతుంది. మరి దానికి రీఫ్రెష్మెంట్ కూడా సార్ స్వయంగా ఆయన సొంతం డబ్బులతో ఇవి అన్ని ప్రోగ్రామ్ ఖర్చు పెట్టి అసలు క్లాస్ రూమ్స్ వ్యవస్థనే మార్చేసినారు. అన్ని క్లాస్ రూమ్లో మరి డాక్టర్స్ ఎలా ఉంటారు, ఇంజనీర్స్ ఎలా వర్క్ చేస్తారు అలాంటి పోస్టర్స్ పెట్టేసి పిల్లలకు చాలా ఎంకరేజ్ చేసినట్టు, మన బ్రైట్ ఉండాలి రూమ్ అంతా పిల్లలకు అన్నట్టు చిన్న మాటలతో కూడా, చిన్న సైకాలజికల్ ఫీలింగ్తో కూడా పిల్లలకు అలా ఫ్రెష్ ఫీలింగ్ చేపించినారు. మరి చాలామంది అమ్మాయిలు మన దగ్గర ఎంసెట్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ పెట్టినట్టు మనకు లక్షల కూడా ర్యాంక్ వచ్చిన ఎంబీబీఎస్లో మన పిల్లలకు తప్పకుండా వస్తుంది అని మేము కూడా ఆశపడుతున్నాము. ఖచ్చితంగా పిల్లలకు ర్యాంక్స్ వస్తాయి కూడా అని అనుకుంటున్నాం. ఎందుకంటే మా కేర్ టేకర్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. చాలామంది అమ్మాయిలు మంచి మార్క్స్ కూడా తీసుకొస్తున్నారు. ఎవ్రీ వీక్ మార్క్స్ కూడా పరిశీలిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. మళ్ళీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, మళ్ళీ పిల్లలు మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా అని టైంకి ఒకసారి అయితే పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి కూడా పేరెంట్స్కి కూడా చెప్పినారు, మీ పిల్లల కడుపు చూడండి, మీ పిల్లలకు టిఫిన్స్ చేసి పంపండి అని. మరి ఇలాంటి ఎమ్మెల్యే అయితే నేను అసలు మాటలు అయితే వినలేదు. చాలా అంటే చాలా లోపట వెళ్తున్నారు. అంటే మీన్స్ వాళ్ళ సైకాలజీ, పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, లెక్చరర్స్ ఎలా ఉండాలి, అలాంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చి మీ బాధ్యతలు కూడా మీరు ఫీల్
చేయండి అని మన పేరెంట్స్కి చెప్పినారు పేరెంట్స్ మీటింగ్లో. మాకు కూడా చాలా మంచిగా కనిపించింది. మేము ఎంత కష్టపడినా మరి సార్ కూడా మా ఎంట ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎడ్యుకేషన్ పరంగా మాత్రం మనం కూడా చాలా ఉత్సాహంగా పిల్లలకు మంచి ర్యాంక్స్ తీసుకొచ్చేటట్టు చూస్తాము. మరి అందరికీ కూడా పబ్లిక్కు నేను ఏమి ఇంటిమేషన్ ఇస్తున్నా అంటే ఖచ్చితంగా మీ పిల్లలకు మా కాలేజీలకు పంపండి. ఉచిత విద్య ఉంది, ఒక పైసా ఖర్చు పెట్టేది లేదు. ఇంకా గవర్నమెంట్ సపోర్ట్గా ఉంది. మన ఎమ్మెల్యే సార్ చాలా సపోర్ట్గా ఉన్నారు. మీ పిల్లలు తన టాలెంట్ చూపిస్తే చాలు, అక్కడ ముందల వాళ్ళకు మంచిగా పూలతో దగ్గర తీసుకున్నట్టు వాళ్ళ వెల్కమ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకు మన కాలేజ్కి పంపండి. అందరికీ కూడా ఇదే చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ తర్వాత అడ్మిషన్స్ అవుతాయి కాబట్టి అందరు కూడా మీరు తయారు కాండి. మన గవర్నమెంట్ కాలేజీలోనే చదివిద్దామన్నట్టు మనం సహాయం చేద్దాం. ఎందుకంటే మన గవర్నమెంట్ మనకి ఎంత సపోర్ట్ చేసినప్పుడు మనం కూడా చూయించాలి. మనం కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నాం మన గవర్నమెంట్ పనులకని మనం కూడా చూయిద్దాము. ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్ తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారికి సంతోషపెట్టి, మన సీఎం గారికి సంతోషపెట్టి, మనం ఇంకా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి మనం తీసుకొచ్చి మరి పబ్లిక్కు మంచిగా చేయనికనే కూర్చున్నాము. మీరు సహాయ సహకారం కావాలి. మీ పేరెంట్స్ అయినా సరే, పిల్లలైనా సరే ఇల్లిటరసీకి మనం దూరం చేద్దాము. లిటరసీలో మనం ఎంటర్ అయిదాము. పెద్దోళ్ళు కాక చిన్నోళ్ళు కాక ఏ ఏజ్కి కూడా చదువుకు ఏం లేదు పట్టింపులు. ఖచ్చితంగా కొంచెం ఏజ్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు. మీరు ఖచ్చితంగా కాలేజీలో అడ్మిషన్ తీసుకోండి. ఇంకా మా కాలేజీలో వచ్చిన తర్వాత పొద్దుటి నుంచి 9:30 to 4 o'clock వరకు మీ గాడ్స్ లాగా మేము చూస్తున్నాము. అసలు చాలా మంచిగా మా లెక్చరర్స్ చదువు చెప్తున్నారు. ఒక్క అమ్మాయి స్కిప్ కానికి ఛాన్స్ లేదు. డైలీ అటెండెన్స్ ఉంటుంది. మన ఆదిత్య కృష్ణ సార్, మన కమిషనర్ గారు కూడా మనకు అదే చెప్తున్నారు. మెసేజెస్ కూడా ఆయన ఒక సిస్టమ్ పెట్టినారు, ఒక కంట్రోల్ రూమే పెట్టేసినారు. దాంతో పిల్లలకు మెసేజెస్ పంపిస్తున్నారు. మీ పిల్లలు వస్తున్నారా లేదా, ఫీజు కట్టినారా లేదా, పిల్లలకు మెసేజ్ పోతుంది ఇమీడియట్. అయితే అలాంటి సిస్టమ్కు అడాప్ట్ చేపిస్తున్నారు. అందరు కూడా ఆయన సిస్టమ్కి అడాప్ట్ అవుతున్నారు కూడా. అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా మంచిగా డ్యూటీ చేస్తున్నారు, ప్రిన్సిపల్స్ చేస్తున్నారు. ఇంకా మనం చేద్దాం. ఇంకా మనం చేసి ఒక్క అమ్మాయి కూడా ఇంట్లో కూర్చోవద్దు అలాంటి పరిస్థితి తీసుకొచ్చి ఇంటికి మనం వెలుగు చేసినట్టు ఎడ్యుకేషన్